మ్యాటర్ ఏంటి? గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? సొంత పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారా, లేక ఇతర పార్టీలు కావాలనే ప్రచారం చేస్తున్నారా? జరుగుతున్న ప్రచారంపై నేతల ఖండన. కవిత, హరీష్ రావు వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి? అన్నీ గమనిస్తున్న అధిష్టానం. పార్టీ క్యాడర్లో గందరగోళం. ఇంతకీ సొంతంగా ఎదగాలనుకుంటున్నది ఎవరు? వారికి అడ్డుపడుతున్నది ఎవరు? గమ్మత్తున్నది లెక్క. నేను ముందు నుంచి ఈ వార్తలు దాదాపు 20-30 రోజుల నుంచి మేము చాలా కీన్గా రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది ఇస్తున్నటువంటి సమాచారం మీన్స్ వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక వీళ్ళు ఇట్లా తయారయ్యారు, వాళ్ళు అట్లా తయారయ్యారు, ఇట్లా మాట్లాడుకుంటారు కదా. దానిలోంచి వచ్చిన సమాచారం ఆధారంగా విశ్లేషించి మేము చాలా కథనాలు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్లో ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందని. చాలామంది ఏమంటారంటే ఇవన్నీ ఆ పార్టీలో కామనే, కేసీఆర్ ఇదే ఎజెండాని అమలు చేస్తూ ఉంటాడు, ఇదే స్కెచ్ని అమలు చేస్తూ ఉంటాడు. కేటీఆర్ దగ్గర నచ్చకపోతే కవిత దగ్గరికి పోతారు, ఆడ నచ్చకపోతే హరీష్ దగ్గరికి పోతారు, హరీష్ దగ్గర నచ్చకపోతే కవిత దగ్గరికో కేటీఆర్ దగ్గరికి వస్తారు. కేసీఆర్ అనుకుంటాడు ఎటుపోయినా మళ్ళీ ఇదే దొడ్లే ఉండాలి, ఇన్ని పవర్ సెంటర్లు ఉండడం కూడా మంచిదే, ఇదంతా ఒక స్ట్రాటజీ అనేది కొంతమంది చెప్తుంటారు. కానీ అది ఒకప్పటి వరకు ఆ మాట ఉంటుండే. కానీ ఈక్వేషన్ మారిపోయింది. కవిత చాలా అగ్రెసివ్ అయింది. ఆమె ఏంటంటే ఆమెకి ప్రాధాన్యత లేదు ఒకటి, రెండోది ఆమెకి ముఖ్యమంత్రి కావాలి అన్న ఒక ఆశ ఆమెకు చాలా గట్టిగా ఉన్నది. అవుతుందా కాదన్నది పక్కన పెట్టండి, కానీ ఆమె ఆలోచన మాత్రం నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, నేను ఒక పై స్థాయిలో ఉండాలి. మరి ఆడ అన్న ఉన్నాడు కదా, మీ నాయనకు అన్న సపోర్ట్ ఉన్నది కదా, సారీ మీ అన్నకు ఆయన సపోర్ట్ ఉన్నది అంటే నలిపవతల పడేయచ్చు. నాకు ఒకటే ఒక అడ్డంకి హరీష్ రావుకి ఆల్రెడీ కేసీఆర్ మా నాయన పొగబెట్టిండు. హరీష్ రావు జర్ర తప్పుకుంటే నేను ఆ ప్లేస్లోకి వెళ్ళడం పెద్ద సమస్య కాదని ఆమె భావిస్తున్నది. కానీ అది అంత ఈజీగా అయ్యేటట్లేదు. ఎందుకంటే కేసీఆర్ పూర్తిగా కవితని సైడ్ చేస్తున్నాడు. కవితని సైడ్ చేయడంతో వైరుధ్యం విపరీతంగా పెరిగింది. ఎంతసేపు కొడుకుని ఎట్లా పైకి తీసుకురావాలన్న ఆలోచనలోనే కేసీఆర్ ఉన్నాడు. అందులో భాగంగా హరీష్ కొంత అడ్డంకిగా ఉన్నాడని భావించి హరీష్ని సైడ్ చేసిండు. ఇప్పుడు కవిత కూడా మళ్ళీ ఆమె అగ్రెసివ్ పాలిటిక్స్ ఆమె చేస్తున్నది. బీసీలు అంటున్నది, పూలే విగ్రహం అంటున్నది. ఇవన్నీ బీఆర్ఎస్కి నచ్చని అంశాలు బేసిక్గా. అంటే వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతుండొచ్చు, కానీ దాన్ని ఒక మూమెంట్ లాగా తీసుకెళ్లే ఆలోచన వాళ్ళు చేయరు. కానీ ఆమె అనవసరంగా పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందన్న ఆలోచన కేసీఆర్ వచ్చిండు. సో దీంతో ఆమెను పక్కన పెట్టడం స్టార్ట్ చేసిండు. అందుకే రీసెంట్ టైంలో ఆమె కూడా చాలా అగ్రెసివ్గా ఏం చేసింది, మన తెలంగాణ జాగృతి మేడే ఉత్సవాల్లో ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో కేసీఆర్ ఫోటో లేకుండానే బ్యానర్ తయారు చేయించింది. చివరికి ఇంకా భయంకరంగా ఏమన్నది, అసలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని పెద్ద బాంబు పేల్చింది. అసలు ఈ సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం అన్న అంశము తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తన కుటుంబానికే పదవులు ఇస్తున్నాడు అని, తన కులానికే పదవులు ఇస్తున్నాడు అని చర్చ స్టార్ట్ అయిన తర్వాత ఈ సామాజిక న్యాయము, సామాజిక విప్లవం అనేది చాలా పెద్ద ఎత్తున వ్యాపించింది. అంటే ఒక రకంగా ఈ అంశంతో, ఈ లైన్తో డైరెక్ట్గా తన తండ్రిని టార్గెట్ చేసింది కవిత. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు దీని మీద మాట్లాడలే. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కవిత మాటల్ని సమర్థించలే, ఖండించలే. గప్చుప్ అంతా కేసీఆర్ చెప్పిండు, ఎవ్వరూ మాట్లాడద్దు, ఆమె పని ఆమె చేసుకొని వెళ్ళిపోనియండి అని చెప్పిండు ఆయన. అంతేకాదు, ఆమె చాలా ఇంకొక మాట మాట్లాడింది. రంగారెడ్డి జిల్లాలో ఒక తలసరి ఆదాయం ఉంటే వికారాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలకు ఇంకొక తలసరి ఆదాయం ఉంది. వ్యత్యాసం ఏంది? రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చక్కగా లేదనే రీతిలో మళ్ళీ కేసీఆర్ పరిపాలనని టార్గెట్ చేసింది. ఇట్లా 2-3 అంశాలు చాలా సూటిగా కేసీఆర్ పరిపాలనని తూర్పారబట్టినట్టుగా కనబడ్డది. అంటే దీన్ని బట్టి మనకు అనిపించింది ఏంటంటే ఆమె అన్నదాన్ని బట్టి ఆమె ఒక పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నది అని. మళ్ళీ ఆమె మొన్న రీసెంట్గా నా మీద దుష్ప్రచారం జరుగుతున్నది, నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను, అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, వాళ్ళందరి విషయాలు బయట పెడతా త్వరలో అని అన్నది. ఆమె మీద కుట్ర చేయడానికి, ఆమె మీద మాట్లాడడానికి కాంగ్రెస్కి, బీజేపీకి అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు? ఒకవేళ ఆమె అవసరం వాళ్ళ పార్టీలకు కావాలనుకుంటే, ఆమె ఆ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళ పార్టీలోకి రావాలనుకుంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అసలు ఆమె వస్తే ఇంకా పార్టీలు ఆగమవుతాయి. సో అసలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీకి, ఇంకో పార్టీకి అవసరం లేదు. మరి ఇంకెవరికి అవసరం ఉంటుంది? కవితను టార్గెట్ చేసే అవసరం టీఆర్ఎస్లో ఉన్న నాయకులకే ఉంటుంది. అది కేటీఆర్ నన్నదా ఆమె కవిత గారు, లేదు హరీష్ రావు నన్నదా అన్నది మనకు అర్థమవుతున్నది.
ఎటు వచ్చి మళ్ళీ అది ఇంటర్నల్గా వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడింది. సో ఇవన్నింటి నేపథ్యంలో ఏదో జరగబోతున్నది అన్నది వెరీ వెరీ క్లియర్. బీఆర్ఎస్ లీడర్లు కూడా చాలా, నేను ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, 2 కత్తులు ఒక ఓరలో ఎట్లా నిలబడతాయి, అది కాదు, అది ఎవరికి వాళ్ళకి పవర్ సెంటర్లుగా ఉండాలనేది వాళ్ళకు ఉన్నది, పోతే పోతారు, మాకేముంది నష్టం, మాకు మా సార్ ఉన్నాడని ఓపెన్గానే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. సో ఏదో జరగబోతున్నది. కానీ మొన్న 2 రోజుల కింద హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. విలేకరులు అడిగినప్పుడు అసలు ఆయన మిగతా అంశాలు ఏదేదో మాట్లాడి మళ్ళీ టక్కుమని ఒక జర్నలిస్ట్ ఆ క్వశ్చన్ అడిగేసరికి దాన్ని హైలైట్ చేసుకుంది హరీష్ రావు సోషల్ మీడియా కూడా. కేటీఆర్ని నియమించిన పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించినా నేను పనిచేస్తా, కేసీఆర్ మాట శిరోధార్యం. దీన్ని బీఆర్ఎస్ కొంతమంది నాయకులు పాజిటివ్గా చెప్పుకుంటున్నారు. చూసిరా కేసీఆర్ మామ అంటే ఎంత ఇదని. నేనేమంటున్నా అంటే ఇది స్ట్రాటజీలో భాగంగా హరీష్ రావు మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఎట్లా స్ట్రాటజీ అని అంటే వీర విధేయుడుగానే ఉంటూ, ఇప్పుడు కేసీఆర్ ఆయనకు పొగబెట్టిండు, నువ్వు పోతావా నేను పంపించాలన్నా అనే రీతిలో వ్యవహారం నడుస్తున్నది. ఈ సందర్భం ఈ పరిస్థితిలో కేటీఆర్ ఆల్రెడీ ఈయనని తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నేను పార్టీలోనే ఉంటా, నేను కేసీఆర్తోనే ఉంటా, వీర విధేయుని అని ప్రజల్లో అనిపించుకుంటూ వాళ్ళే నెట్టేసి అనుకుని ఈయనకు సానుభూతి వస్తుంది కదా. ఆ స్ట్రాటజీలో ఆయన ఉన్నాడు. ఎలక్షన్స్ అయితే లేవు, ఇంకొక 3 ఏళ్ళు ఉంటుంది, అటు ఇటుగా 3 years అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం, లాస్ట్ 1 year 7 దాకా పోద్దో చూద్దాం అనుకునే స్ట్రాటజీలో భాగంగా హరీష్ రావు ఉండాలి. ఒకవేళ ఆయనకి నేను లీడర్ కావద్దు, నేను ఇంక ఈ రాష్ట్రంలో ఎదగొద్దు, నా రాజకీయ భవిష్యత్తు తింటే నా రాజకీయ సమాధి నేనే కట్టుకుంటా అంటే ఓడేం చేయలేడు, అది వేరే విషయం. సో ఇన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ 100% అది ఇప్పుడా తర్వాతన 6 నెలల సంవత్సరం కానీ మొత్తానికి ఇది పెద్ద బ్లాస్ట్ కాబోతున్నది. బిగ్ బ్లాస్ట్ ఇది. ఇగో కవిత హరీష్ రావు వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి, అన్నీ గమనిస్తున్న అధిష్టానం, పార్టీ క్యాడర్లో గందరగోళం, ఇంతకీ సొంతంగా ఎదగాలనుకుంటున్నది ఎవరు, వారికి అడ్డుపడుతున్నది ఎవరు? పార్టీలోని 2 కీలక నేతలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని, పార్టీ మారుతున్నారని, కొత్త పార్టీ పెడుతున్నారని, కేటీఆర్తో సయోధ్య లేదని ఇలా రకరకాలుగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత పైన ప్రచారం ఊపందుకున్నది. అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారంపై మాత్రం కొంతమంది నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కవిత విషయంలో మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. వెరీ క్లియర్, అది కేసీఆర్ చెప్పింది, వాళ్ళకి ఎవరు మాట్లాడొద్దని. ఇప్పుడు హరీష్ కంటే ఆయనకు సొంతంగా ఆయన అభిమానించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు కాబట్టి కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఒకవేళ అట్లా రియాక్ట్ అవ్వకపోతే మళ్ళీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కానీ కవిత విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆమె వెళ్ళిపోని అనే రీతిలో కేసీఆర్ వ్యవహారం నడుస్తున్నది. ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారా, లేకుంటే ఇతర పార్టీలు కావాలని వీరిపై దుష్ప్రచారం చేస్తున్నాయా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. గులాబీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారుగా విడిపోయారని ప్రచారం చేస్తే ఎవరికి లాభం? పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకునే కుట్రలో భాగమేనా, లేకుంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తోంది. వారిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని స్వయంగా వారే మీడియా ముందుకొచ్చి ఖండించుకున్నారు. అసలు ఇదంతా ఎవరు వారిపై చేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒక్కసారి ఆలోచించండి, బీఆర్ఎస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఉంది, కేటీఆర్ పెట్టుకున్న ఛానళ్ళు ఉన్నాయి, టీ న్యూస్ ఉన్నది, నమస్తే తెలంగాణ ఉన్నది. ఒక్క వార్త అయినా నమస్తే తెలంగాణలో కానీ ఇంకా మిగతా పేపర్లో కానీ ఎందుకు రాలేదు? ఒకసారి మీరు ఏమైనా ఆలోచించిరా? సింపుల్, అక్కడే అర్థమవుతున్నది కదా. కవిత చేసిన వ్యాఖ్యలు, సామాజిక తెలంగాణ అన్న వ్యాఖ్యలు, లేదు మొన్న నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా మీద కుట్ర చేస్తున్నారు అన్న వ్యాఖ్యలు, వాళ్ళ లైన్లో వాళ్ళు రాయొచ్చు కదా. కాంగ్రెస్ బీజేపీలు కవిత మీద కుట్ర చేస్తున్నాయని కవిత అన్నది అనే అర్థం వచ్చేలా కూడా నమస్తే తెలంగాణలో లేకపోతే టీ న్యూసో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రాయొచ్చు కదా. రాయట్లే. ఈ మొత్తం ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? తండ్రి కొడుకుల చేతుల్లో ఉన్నాయి ఛానళ్ళు, పేపర్లు, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్. అందులో కూడా ఒక్క వార్త కూడా రావట్లే ఈ ఇద్దరి గురించి. ఎక్కడైనా ప్రోగ్రాంలో పాల్గొంటే ఆ వార్త వస్తున్నాయేమో, కానీ వీళ్ళు చేసిన వ్యాఖ్యలని ఎక్కడైనా రాశారా? మొన్న హరీష్ రావు రాశారు నిన్న. దాన్ని కూడా ఎట్లా రాసుకున్నారు? హరీష్ రావు కూడా మా వైపే, నేను కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసినా ఇబ్బంది లేదనే రీతిలో హరీష్ రావుని వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు. కనీసం హరీష్ దన్న రాజు కవితదైతే ఒక్క ముక్క కూడా రాస్తలేరు. మరి ఎందుకు రాస్తలేరు? కేసీఆర్ ఆలోచన ఏంటి?
హరీష్ రావు కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎవరేం చేస్తున్నారు, దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు, పార్టీపై ఎలా స్పందిస్తున్నారు, బలోపేతానికి ఎలాంటి చర్యలతో ప్రజల్లోకి వెళ్తున్నారనే వివరాలను సైతం తెలుసుకుంటున్నారు. పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతున్నదా తదితర వివరాలను సైతం ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, అనేక ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసు, సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా, తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా. కవిత చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు క్యాడర్లో చర్చకు దారితీశాయి. ఆమె పైన ఎవరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో రకరకాల అనుమానాలకు దారితీసింది. హరీష్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? హరీష్ రావు సైతం మీడియా ముందుకొచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించుకున్నారు. పార్టీ మారతానని, జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని క్లారిటీ ఇచ్చారు. పైగా కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తాను అన్నారు. మై లీడర్ ఈజ్ కేసీఆర్, వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో అని పేర్కొన్నారు. అయితే అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు, పార్టీ ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారా, లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏమి లేదు, అతి త్వరలో ఒక బ్లాస్ట్ జరగబోతున్నది. ఎట్లా ఏ రూపంలో వస్తుందన్నది చూడాలి.